హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 2 minutes వెయిట్ చేస్తాను. Oh, సో ఇంకొక 1 minute వెయిట్ చేసి స్టార్ట్ చేస్తాను. కోవిడ్ లాక్డౌన్లో అందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవలా శ్రవంతి గురించి చెప్పాలి. శ్రీశైల రెడ్డి గారు, పడాల గారు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు పుస్తకాల మీద ఇష్టం ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి లాస్ట్ 45 days లైక్ April 1st నుంచి ప్రతిరోజు ఒక పుస్తకాన్ని మనకి పరిచయం చేస్తున్నారు. సో నేను చాలా ఈ నవలా శ్రవంతి ప్రోగ్రాంలో నేను చాలా పుస్తకాలని అంటే అన్నీ చూడలేదు, కానీ కొన్ని చూసి నేను కూడా ఓకే ఇదేదో బాగుంది, నేను కూడా ఒక మంచి పుస్తకాన్ని చదివాను, అది అందరికీ చెప్తే బాగుంటుంది అని అనుకున్నాను. అలాంటి టైంలో శ్రీశైల రెడ్డి గారికి నేను పింక్ చేయడం, ఆయన ఓకే చేయండి అని చెప్పడం జరిగింది. సో అలా ఈరోజు నేను ఒక బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ బుక్ వచ్చేసి బోర్న్ ఎ క్రైమ్, చైల్డ్హుడ్ స్టోరీస్ ఫ్రమ్ ఎ సౌత్ ఆఫ్రికన్ చైల్డ్హుడ్ బై ట్రెవర్ నోవా. సో ఫస్ట్ ట్రెవర్ నోవా గురించి చెప్పాలి. ట్రెవర్ నోవా ప్రస్తుతం అమెరికన్ మీడియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ సెటైరిస్ట్ అండ్ కమీడియన్, హ్యూమరిస్ట్. సో ఇతను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి 2014లో ద డైలీ షో అని ఒక పొలిటికల్ సెటైరిస్టిక్ కామెడీ షో చేస్తాడనమాట. వెరీ పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, అక్రాస్ ద వరల్డ్ కూడా ట్రెవర్ నోవా చాలా పాపులర్ అనమాట. సో నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి ట్రెవర్ నోవాని ఫాలో అవుతున్నాను. సో ట్రెవర్ నోవాని ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండేదన్నమాట. ఇంత బాగా ఎలా మాట్లాడతాడు, ఓవర్ వైడ్ రేంజ్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ని చాలా హ్యూమరస్గా, చాలా అర్థమయ్యేటట్టు, చాలా కామెడీగానే చెప్తూ చాలా సీరియస్గా మనకి ప్రతి అక్రాస్ ద వరల్డ్ జరిగే ప్రతి పొలిటికల్ ఇష్యూ మీద మనకి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇనిషియల్గా నా ఇంప్రెషన్ ఏంటంటే తను చూడగానే అమెరికన్ అనుకున్నాను. ఒక్కసారిగా తను సౌత్ ఆఫ్రికన్ అని, తను కూడా యుఎస్ 2010లోనే వచ్చాడు అండ్ హీస్ వెరీ యంగ్, హీస్ 35 years తనకి. సో తను 35 yearsలో తన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంత అచీవ్ చేశాడు అనేది రియల్లీ ఇన్స్పైరింగ్ అనమాట. సో అలాగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ బుక్ సజెస్ట్ చేస్తే నేను చదివాను. ఎప్పుడైనా మనం ఒక మంచి పుస్తకం చదివితే అందరికీ ఆ పుస్తకంలో మనం నేర్చుకున్న విషయాలు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా చెప్పాలనిపించినప్పుడు ఇలాంటి నవలా శ్రవంతి ఇలాంటి ప్లాట్ఫామ్స్ కన్నా బెటర్ ఛాన్స్ ఇంకొకటి దొరకదు. సో సో ఈ బుక్ చదివిన వెంటనే మనకి మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట. సో బేసికల్లీ ఒక కమీడియన్ ఒక బుక్ రాసాడంటే మనకి ఏమనిపిస్తుంది, చాలా హ్యూమరస్గా రాస్తాడు అని అనిపిస్తుంది.
అఫ్ కోర్స్ ఈ బుక్ అంతా చాలా ట్రెవర్ నోవా డైలీ షో చూస్తున్నట్టే మనకి ఆద్యాంతం ఒక కామెడీ ఉన్నట్టే ఉంటుంది. బట్ దానికి మించి ఈ పుస్తకం ఎండ్ అయ్యేసరికి మనలో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట. చాలా క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నట్టు. సో ఈ పుస్తకం వచ్చేసి 1980, 90 అండ్ ఈ రోజు వరకు కూడా సౌత్ ఆఫ్రికా సోషియో పొలిటికల్ నేపథ్యం గురించి మాట్లాడుతుంది. సో ట్రెవర్ నోవా అపార్థైడ్ జాతీయాహంకారం సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్లో ఎండ్ అయ్యే ముందర ఒక 7 సంవత్సరాల ముందర పుడతాడు, తర్వాత టిల్ డేట్. సో ఈ పుస్తకం చదవడం వల్ల మనకి సౌత్ ఆఫ్రికాలో నాన్ వైట్ పీపుల్ ఎలాంటి అప్రెషన్కి గురయ్యారు, అప్రెషన్ వల్ల ట్రెవర్ నోవా ఎలా తన వ్యక్తిత్వం క్రియేట్ అయింది. సో ఈ బుక్లో మనకి ట్రెవర్ నోవా కన్నా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మనకు పరిచయం అవుతుంది అనమాట. అదే ట్రెవర్ నోవా మదర్ ప్యాట్రిషియా. సో ప్యాట్రిషియా చాలా పవర్ఫుల్ ఉమెన్. సో ఈ బుక్ ఎండ్ అయ్యేసరికి మనకి ట్రెవర్ నోవా కన్నా వాళ్ళ మదర్ ప్యాట్రిషియానే మనకి బాగా నచ్చుతుంది. డిస్పైట్ ఒక సౌత్ ఆఫ్రికా ఆ టైంలో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంతో అప్రెషన్ ఉన్నా సరే తన పిల్లవాడికి అప్రెషన్ ఇంపాక్ట్ అంత లేకుండా తను పెంచుకుంటుంది అనమాట. సో అది సో ఒక ఇన్స్పైరింగ్ బుక్ ఇది. అండ్ ఈ బుక్ మెయిన్ ఏంటంటే ఒక బ్లాక్ పవర్టీ ఆ సర్కిల్ని బ్రేక్ చేయాలని వాళ్ళ మదర్ ట్రెవర్ నోవాని పెంచాలనుకుంటుంది. ఆ తాపత్రయం మీద పుస్తకం మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ బుక్ వచ్చేసి మొత్తం 3 పార్ట్స్లో ఉంటుంది. 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ట్రెవర్ నోవా ఎలా పుట్టాడు అండ్ తనకి 7-8 ఇయర్స్ వచ్చే వరకు ఉంటుంది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి తను టీనేజ్ అనమాట, ఎర్లీ టీనేజ్లో ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి తను ఎదిగిపోయిన తర్వాత 18 ఇయర్స్ నుంచి 23 ఇంకా తను సక్సెస్ఫుల్ అయ్యే వరకు ఉంటుంది అనమాట. సో బుక్ని మొత్తం చదవడానికి అవదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ నేను చదువుతాను. సో బుక్ స్టార్టింగే యాక్చువల్లీ బుక్ టైటిల్ బోర్న్ ఏ క్రైమ్ కదా. సో బుక్ స్టార్టింగే మనకు ఒక గవర్నమెంట్ జియో ఉంటుంది, ఇమ్మొరాలిటీ యాక్ట్ 1927 అని. సో అదేం చెప్తుందంటే టు ప్రొహిబిట్ ఇలిసిట్ కార్నల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ యూరోపియన్స్ అండ్ నేటివ్స్ అండ్ అదర్ యాక్ట్స్ ఇన్ రిలేషన్స్ దేర్ టు. సో ఒక జియో తోటి బుక్ స్టార్ట్ అవుతుంది అనమాట, ప్రిఫేస్ ఏం లేదు. అండ్ ఈ జియో ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో అండర్ అపార్థైడ్ టైంలో ఒక డిఫరెంట్ రేసెస్ మధ్య మ్యారేజ్ కానీ ఎటువంటి రిలేషన్ కానీ లీగల్ కాదు. సో అది స్టార్టింగ్ పాయింట్. అండ్ ఈ బుక్ వచ్చేసి ఒక నాన్ లీనియర్ ప్లాట్ని ఫాలో అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆటోబయోగ్రఫీ చదివితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ చదివితే చాలా లీనియర్గా ఉంటుంది. తను పుట్టడం, ఇంగ్లాండ్ వెళ్ళడం, ముంబై రావడం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం, మళ్ళీ ఇండియాకి రావడం, ఇలా లీనియర్గా ఉంటుంది. ఈ బుక్ అలా లీనియర్గా ఉంటుంది అనమాట. అసలు తన స్టోరీస్ ఉంటాయి, ఒక అన్కనెక్టెడ్ స్టోరీస్ ఉంటాయి అనమాట. సౌత్ ఆఫ్రికన్ చైల్డ్హుడ్లో తను అపార్థైడ్ తను ఎలా షేపప్ చేసింది, వాళ్ళ మదర్ చిన్నప్పుడు ఎలా, వాళ్ళ మదర్ చైల్డ్హుడ్లో తను ఎలా కష్టపడింది, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ప్రతి స్టోరీ ముందర ఒక అనెక్డోట్ ఇస్తాడు అనమాట. ఆ అనెక్డోట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఆ టైంలో ఆ పర్టికులర్ గవర్నమెంట్ నల్ల వాళ్ళ మీద ఎలా అపార్థైడ్ ఎన్ఫోర్స్ చేసింది అని రకరకాలుగా ఒక మతం కానీ, భాష కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళు అపార్థైడ్ని ఇంత పవర్ఫుల్గా ఎన్ఫోర్స్ చేయడానికి ఎలా వాడారని ఒక స్టోరీ ముందర ఒక అనెక్డోట్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఈ జియోతి బుక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అపార్థైడ్ గురించి ఇంకొక విషయం చెప్తాడు ట్రెవర్ నోవా. ద జీనియస్ ఆఫ్ అపార్థైడ్ వాస్ కన్విన్సింగ్ పీపుల్ who were the overwhelming majority to turn on each other. Apart hate is what it was. You separate people into groups and make them hate one another so you can run them all. So అండ్ ఇంకా ఈ పారాగ్రాఫ్లో సౌత్ ఆఫ్రికాలో ఏమేమి తెగలు ఉన్నాయి, ఏమేమి భాషలు ఉన్నాయని చెప్తాడు. మెయిన్గా సౌత్ ఆఫ్రికాలో జూలు అండ్ సోసా అనే ఒక 2 మెయిన్ జాతులు ఉంటాయి అన్నమాట. సో జూలు అనే జాతి వారియర్స్, వాళ్ళు ఈ కొలియనిస్టుల మీద, ఇన్వేషనర్ మీద ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకొక జాతి క్సోజా అని. ఈ క్సోజా అనే వాళ్ళు యుద్ధం చేయరు కానీ ఆ కొలియనిస్టులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుని వాళ్ళని వాళ్ళ దేశం నుంచి పంపించాలని ఆ విధంగా యాక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తాడు, తను సోసా, వాళ్ళ మదర్ సోసా అని, నెల్సన్ మండేలా కూడా సోసా అని మనకు చెప్తాడు అనమాట. సో ఇందులో ఒక లాస్ట్ ఉంటుంది అనమాట. అదేంటంటే
సో వీళ్ళు సోసా జూలు అపార్థైడ్ ఎండ్ అయ్యే వరకు కలిసి కాలనిస్టుల మీద ఫైట్ చేస్తారు. బట్ దెన్ అపార్థైడ్ ఫెల్, మండేలా వాక్డ్ ఫ్రీ అండ్ బ్లాక్ సౌత్ ఆఫ్రికా వెంట్ టు వార్ విత్ ఇట్ సెల్ఫ్. సో అపార్థైడ్ ఉన్నంత వరకు వీళ్ళు వైట్ సప్రెషన్ లో ఉంటారు. సో అపార్థైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో వీళ్ళే యుద్ధం చేస్తారని మనకి ఇక్కడ ఎండ్ చేస్తాడు. సో ఇది ఫస్ట్ అనెక్డోట్. సో ఇందాక చెప్పినట్టు ఈ బుక్ లో మనకి ట్రెవర్ నోవా మదర్ గురించి ఎక్కువ ఉంటుంది, 80% ఆఫ్ ద బుక్. సో బేసికలీ ట్రెవర్ నోవా మదర్ చాలా ఇండిపెండెంట్, ఫ్రీ అనమాట. తను ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. తను సమాజం ఒప్పుకోకపోయినా తనకి ఏం చేయాలంటే అది చేస్తుంది అనమాట. సో సౌత్ ఆఫ్రికాలో ఆ టైంలో తెల్లవాళ్ళని కానీ, కలర్డ్ పీపుల్ కానీ, ఇండియన్స్ని కానీ అందరినీ వేరువేరుగా ఉంచుతారనమాట. అంటే ఒక రేసు ఇంకొక రేసు కలిసి ఉండడానికి లేదు. తెల్లవాళ్ళకి వేరే ఇల్లులు, వేరే దగ్గర హౌసింగ్ ఉంటుంది, నల్ల వాళ్ళకి వేరే దగ్గర హౌసింగ్ ఉంటుంది, కలవడానికి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా తెల్లవాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఒక పాస్ తీసుకుని వెళ్ళాలి. సో వీళ్ళ మదర్ చిన్నప్పుడు చదువుకోవడం వల్ల ఈవిడికి ఒక సెక్రటరీ జాబ్ వస్తుంది. బట్ అయినా సరే జోహానస్బర్గ్ లో ఉండడానికి లేదనమాట. బయట వీళ్ళకి డెసిగ్నేటెడ్ ఏరియాస్ నుంచి ఉండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో బట్ తనకి చాలా ఫ్రీ ఉమెన్ అనమాట. అలాంటి అక్కడ కొంచెం ఒక అప్రెషన్ టైంలో కూడా తను చాలా ఫ్రీగా తిరగడం కానీ అలా ఉంటుంది. సో అలా ఒక వైట్ పర్సన్తో డేట్ చేస్తుంది అనమాట. డేట్ చేసి తనకి ఒక పిల్లోడిని కావాలని అనుకుంటుంది. సో ఆ పిల్లోడిని కావాలనుకున్నప్పుడు ఇలా రాస్తాడు అనమాట. షీ వాంటెడ్ ఏ చైల్డ్, నాట్ ఏ మ్యాన్ స్టెప్పింగ్ ఇన్ టు రన్ హర్ లైఫ్. For my father's part, I know that for a long time he kept saying no. Eventually he said yes. Why he said yes is a question I will never have the answer to. సో వాళ్ళ మదర్కి చైల్డ్ కావాలనుకుంటుంది, కానీ పెళ్లి చేసుకోకుండా ఒక మగాడు తన జీవితంలో ఉండకుండా కావాలని అనుకుంటుంది అనమాట. సో ఆన్ February 20, 1984, my brother checked into Hillbrow Hospital for a scheduled C-section delivery. The doctor took her up to delivery room, cut her belly and reached in and pulled out a half white, half black child who violated any number of laws, statuses and regulations. I was born a crime. సో తను పుట్టడం ఎలా క్రైమ్ అని చెప్పేసి చెప్తాడనమాట. when most children are proof of their parents' love, I was the proof of their criminality. సో ఆ పర్టికులర్ ఇందాక ఒక జీవో చదువుకున్నట్టు ఆ పర్టికులర్ టైంలో ఒక బైరేషియల్, ఒక డిఫరెంట్ రేసెస్ పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లల్ని కనడం కానీ నేరం అనమాట. సో నేను పుట్టడం ఎలా నేరం అని చెప్పేసి మనకి చెప్తాడు. సో ఇక్కడ తర్వాత 7 years ట్రెవర్ నోవా ఎలా పెరుగుతాడంటే, పబ్లిక్ లో అసలు వాళ్ళ నాన్నని కలవడానికే లేదు, పబ్లిక్ లో ఒక వైట్ మిక్స్డ్ పేరెంట్స్ ని కలవడానికే లేదు. సో వాళ్ళ మదర్ కూడా ఏంటంటే ఒక క్లాత్ లో తనని ఎవరికి కనపడకుండా, తను మిక్స్డ్ అని తెలియకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుంది అనమాట 7 years. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక భయంతో ఒక 7 years అలాగే పెంచుతారు. సో జోహానస్బర్గ్ లో అలా పెంచడం కష్టం అయిపోయేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ తిన కలర్ చూసి తినని ముట్టుకోవడానికి కూడా భయపడుతుంది అనమాట. సో అంతలా ఉంటుంది అని చెప్పేసి మనకి ట్రెవర్ నోవా తన ఎర్లీ చైల్డ్హుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా 7 years తనని చాలా సీక్రెట్ గా పెంచుతారు, బయటకు తెలియకుండా. సో అండ్ ఇక్కడ ఒక రూమర్ ఉంటుంది అనమాట, ఏంటంటే ట్రెవర్ నోవా వైట్ అని అనుకుంటారు బ్లాక్ నైబర్హుడ్స్ లో. సో అందరూ వచ్చి తనని ప్రేయర్ చేయమని అంటారు అనమాట జీసస్ కి. ఎందుకంటే జీసస్ వైట్ కాబట్టి వైట్ పర్సన్ ప్రే చేస్తే ఆ ప్రార్థనలో వింటాడని చెప్పేసి అందరూ ట్రెవర్ నోవాతో ప్రే చేయించుకుంటూ ఉంటారు. సో ట్రెవర్ నోవా చిన్నప్పుడు తను పెరిగేప్పుడు చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు అనమాట. సో ఇక్కడ అపార్థైడ్ లో లాంగ్వేజెస్ ఎలాంటి రోల్ ప్లే చేశాయని చెప్తాడు. సౌత్ ఆఫ్రికాలో వేరే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ మన ఇండియాలోనే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవి ఉన్నట్టే సౌత్ ఆఫ్రికాలో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ అప్రెసర్ ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళ లాంగ్వేజ్ తప్పితే ఒక కామన్ లాంగ్వేజ్ నేర్పించడం అనమాట. సో అపార్థైడ్ లో వాళ్ళకి వేరే భాష నేర్పించకుండా మీరందరూ ఒకటి కాదు అనే ఒక ఐడియాని వాళ్ళ మీద సీరియస్ గా ఎన్ఫోర్స్ చేస్తారు. సో ఇక్కడ చమేలియన్ ఒక చాప్టర్ లో ఎదిగేప్పుడే ట్రెవర్ నోవాకి అన్ని లాంగ్వేజెస్ వచ్చేస్తాయి అనమాట. సో తను చెప్తాడు, I became a chameleon. My color did not change, but I could change your perception of my color. If you spoke to me in Zulu, I replied to you in Zulu.
If you spoke to me in Savannah, I replied to you in Savannah. Maybe I don't look like you, but if I spoke like you, I was you. సో నేను ఒక విషయం, ఈ పుస్తకం అంతా ఒక విషయం చెప్తాడు అనమాట. రేసిజం కానీ, ఈ అపార్థైడ్, జాత్యహంకారం కానీ ఇల్లాజికల్ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తాడు. అది ఎలా అంటే మనం ఒక పర్సన్ లాంగ్వేజ్ ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్ వేరే లాంగ్వేజ్ అయితే ఆ పర్సన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మన పర్సెప్షన్ అవతల వ్యక్తి పర్సెప్షన్ మారిపోతుంది, మనం అంతా ఒకటే అని తెలుస్తుంది. ఆ ఐడియాని అపార్థైడ్ ఆర్కిటెక్ట్స్ కనిపెట్టే మనకి ఒక కామన్ లాంగ్వేజ్ లేకుండా సౌత్ ఆఫ్రికాలో చేస్తారని మనకి చెప్తాడు ఉంటాడు అనమాట. అండ్ వీళ్ళ మదర్ గురించి చెప్తా ఉంటాడు. మరి చెప్పాను కదా, బుక్ నాన్ లీనియర్గా ఉంటుంది, ముందుకి వెనక్కి అన్నట్టు ఉంటుంది. సో వీళ్ళ మదర్ గురించి వీళ్ళ మదర్ చైల్డ్హుడ్ గురించి చెప్తాడు. వీళ్ళ మదర్ చైల్డ్హుడ్ గురించి చెప్పేప్పుడు మనకి సౌత్ ఆఫ్రికాలో ఇంప్లిమెంట్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి చెప్తాడు అనమాట. సో సౌత్ ఆఫ్రికాలో 1948లో యూరోపియన్ రూల్ ఎండ్ అయ్యి 1948లో అపార్థైడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అపార్థైడ్ అంటే ఆఫ్రికనర్స్ అంటే లైక్ వాళ్ళు వైట్ పీపులే, కానీ వాళ్ళు 16th centuryలో వచ్చిన వైట్ పీపుల్ అనమాట. సో ఈ ఆఫ్రికనర్స్ ఏం చేస్తారంటే ఒక రేసిజంని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు. సో ఇక్కడ తను ఏం చెప్తాడంటే అపార్థైడ్ స్టార్ట్ అయినప్పుడు యూరోపియన్ మిషనరీస్ అన్ని క్లోజ్ చేసేస్తారు అనమాట. సో యూరోపియన్ మిషనరీస్ బ్లాక్ పీపుల్ లెర్న్డ్ ఇంగ్లీష్, యూరోపియన్ లిటరేచర్, మెడిసిన్, ద లా. It's no coincidence that nearly every major black leader of the anti-apartheid movement from Nelson Mandela to Steve Biko was educated by the missionaries. A knowledgeable man is a free man, or at least a man who longs for freedom. So ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే అపార్థైడ్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు మనిషి అపార్థైడ్ ఈ యూరోపియన్ మిషనరీస్ 1948 తర్వాత యూరోపియన్ మిషనరీస్ని ఆల్మోస్ట్ బ్యాన్ చేసేస్తారు. So the only way to make apartheid work, therefore, was to cripple the black mind. So ఎడ్యుకేషన్ లేకుండా చేసేసి సౌత్ ఆఫ్రికాలో నల్ల వాళ్ళకి కేవలం బంటు ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తారనమాట. అంటే మనం పొటాటోస్ని ఎలా లెక్క పెట్టాలి, టమాటాస్ని ఎలా లెక్క పెట్టాలి అని ఒక బేసిక్ ఎడ్యుకేషన్, ఆ లెక్కలు తప్పితే మనకి స్కూల్ కానీ లా కానీ ఇంగ్లీష్ కానీ ఏమీ నేర్పించరు. సో అప్పుడు బ్రిటిష్ రేసిజంకి ఈ ఆఫ్రికనర్ రేసిజంకి ఒకటి చెప్తాడు అనమాట. The difference between British racism and Afrikaner racism was that at least the British gave the natives something to aspire to. If they could learn to speak correct English and dress in proper clothes, if they could anglicize and civilize themselves, one day they might be welcome in society. The Afrikaners never gave us that option. British racism said, if the monkey can walk like a man and talk like a man, then perhaps he's a man. Afrikaner racism said, why give a book to a monkey? So బ్రిటిష్ రేసిజం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ నేటివ్ పీపుల్ కనుక మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినా, మంచిగా బట్టలు వేసుకుని ఉన్నా, సో హీజ్ అ మ్యాన్ అని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న అపార్థైడ్ ఆఫ్రికనర్స్ ఏంటంటే, సో ఆ మనిషిని కేవలం ఒక కోతి కిందే పరిగణించి ఈ కోతికి చదివేందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చదువు ఇవ్వకుండా అప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ మదర్ గురించి చెప్తాడు. సో ది సెకండ్ గర్ల్ అని ఒక చాప్టర్ మొత్తం వీళ్ళ మదర్ చైల్డ్హుడ్ గురించి ఉంటుంది. సో ఈ చాప్టర్లో ఒకటేం చెప్తాడంటే, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ బ్లాక్ పీపుల్ మేడ్ అప్ over 80% of South Africa's population, that territory allocated for the homelands was about 30% of the country's land. There was no running water, no electricity, people lived in huts. So South Africa lo 80% 80% నల్ల జనాభా, నేటివ్ జనాభా ఉన్నా కూడా వాళ్ళకి అలొకేట్ చేసిన ల్యాండ్స్ 13% అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, ఆ 13% ల్యాండ్స్ కూడా ఏంటంటే అంత మంచి ల్యాండ్స్ కాదనమాట. అక్కడ వాటర్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, జనాలు చాలా పేదరికంలో ఉంటారు. సో వీళ్ళ మదర్ ఫర్ సెవరల్ రీజన్స్ ఏంటంటే, వీళ్ళ మదర్ ఎప్పుడూ వాళ్ళ పేరెంట్స్తో ఉండదు అనమాట. ఎందుకంటే సో వీళ్ళని ఈ నల్ల వాళ్ళని ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర నుంచి అలా మూవ్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్లేస్లో ఉండకుండా చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ మదర్ చిన్నప్పుడు ఒక 14 మంది పిల్లలతో ఒక అగ్రికల్చర్ ఫామ్లో ఉంటుంది.
సో తను ఎలా చెప్తాడంటే, మై మామ్ వుడ్ హ్యావ్ టు ఫైట్ విత్ ద బిగ్గర్ కిడ్స్ టు గెట్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మీట్ ఆర్ ఎ సిప్ ఆఫ్ ద గ్రేవీ, or even a bone from which to suck out some marrow. And that's where, when there was food for all, when there wasn't food, she had to steal from the pigs, she had to steal from the dogs. The farmers would put out scrap for the animals and she'd jump it. She was hungry. Let the animals fend for themselves. There were literally times when she literally ate dirt. She could go down the river, take the clay from the river bank, and mix it with the water to make a grayish kind of milk. She'd drink them to feel full. సో వీళ్ళ మదర్ చైల్డ్హుడ్లో, సో 14 మంది ఒకే గుడిసెలో పిల్లలందరూ ఉండేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు, ఫుడ్ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఆ ఫుడ్ని తినడం, ఫుడ్ లేనప్పుడు పందులకి కుక్కలకి పెట్టిన ఫుడ్ వాటి నుంచి తీసుకుని తినడం, ఇంకా అది చాలాసార్లు మట్టి కూడా తిన్నాను అని చెప్పేసి వాళ్ళ మదర్ గురించి చెప్తాడు. సో వాళ్ళ మదర్ ఏంటంటే ఒక యూరోపియన్ మిషనరీలో ఇంగ్లీష్ చదవడం రాయడం నేర్చుకుంటుంది. సో దానివల్ల తనకి ఒక జాబ్ వస్తుంది అనమాట. ఆ జాబ్లో కూడా జీతం ఇవ్వరు, జస్ట్ 12 గంటలు వర్క్ చేస్తే ఫుడ్ మాత్రమే పెడతారు తను చిన్నప్పుడు. సో అలా వాళ్ళ మదర్ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల తనకి పెద్ద అయిన తర్వాత తనకి జోహానెస్బర్గ్లో, అదే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉండే ఊళ్ళో జాబ్ వస్తుంది అనమాట. సో వాళ్ళ మదర్కి జాబ్ వచ్చిన తర్వాత తను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది అనమాట. సో వాళ్ళ మదర్కి జాబ్ రాగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కుటుంబాన్ని పెంచడం కోసమే డబ్బులు సరిపోతాయి. తనకంటూ ఒక మళ్ళీ ఫ్రీడమ్ ఉంటుంది. జాబ్ వచ్చినా సరే ఒక 15 మందిని 14 మందిని పెంచుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది. So many black families spend all of their time trying to fix the problems of the past. This is the curse of being black and poor, and it is the curse that follows you from generation to generation. My mother calls it black tax. Because the generation who came before you have been pillaged rather than being free to use your skills and education to move forward. You lose everything just trying to bring everyone behind you back up to zero. So వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే, ఈ నల్ల వాళ్ళలో కానీ పూర్ పీపుల్లో కానీ ఎవరైనా ఒకళ్ళు కష్టపడి ఇలాంటి అప్రెషన్ నుంచి బయటకు వచ్చి బాగుపడినా కానీ తన ముందర వచ్చిన జనరేషన్ కానీ తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మళ్ళీ నెగిటివ్ నుంచి జీరో తీసుకురావడానికి జీవితం అంతా సరిపోతుంది. నేను సంపాదించిన స్కిల్స్ అంతా నేను ఫ్రీగా నా జీవితం బతకడానికి ఉండదు, నా చుట్టుపక్కల వాళ్ళని నేను మళ్ళీ వాళ్ళ జీరో తీసుకురావడానికి సరిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ పరిస్థితి ఇంతే అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట. సో మనకి వీళ్ళ మదర్ చైల్డ్హుడ్ నుంచి చూస్తే కూడా వీళ్ళ పేరెంట్స్తో ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఒక ఫామ్లో పెరుగుతుంది. తన జీవితంలో తనకేమీ ఉండదు అనమాట. సో అప్పుడు నాకేం లేదు, నాకు ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను ట్రెవర్ నోవాని కనాలని అనుకుంటుంది. సో ట్రెవర్ నోవాని కన్నా తర్వాత నేను తనని ఎంతో డిటర్మైన్డ్గా బాగా పెంచుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో ఎలా పెంచుకుందన్న దాని గురించి తను చెప్తాడు. She gave me the tools to do it as well. She wanted me to be free to go anywhere, do anything, be anyone. She gave me the tools to do it as well. She taught me English as my first language. She read to me constantly. The first book I read was the book, the Bible. తనకి చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ నేర్పిస్తుంది, బైబిల్ గురించి చెప్తుంది అనమాట. తనకి చిన్నప్పటి నుంచి నువ్వు క్వశ్చన్ చేయాలి, ఎవరేం చెప్పినా నమ్మకు, నువ్వు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, ఒకవేళ నీకు ఎవరైనా చెప్పినా సరే నువ్వు అది నమ్మకు, నీకు లాజికల్ అంటేనే నువ్వు అది నమ్మాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో వాళ్ళ మదర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఐ చూజ్ యూ కిడ్, ఐ బ్రాట్ యూ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ ఐ నెవర్ హ్యాడ్. సో తను ఎప్పుడు చెప్తుంది అనమాట, నేను నిన్ను కావాలనుకున్నాను, ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనుకున్నాను, సో అందుకే నా జీవితంలో నాకేం లేవో, నేను ఏం మిస్ అయ్యానో అవన్నీ నీకు ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటానని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మళ్ళీ మై జాబ్ ఈస్ టు ఫీడ్ యువర్ బాడీ, ఫీడ్ యువర్ స్పిరిట్ అండ్ ఫీడ్ యువర్ మైండ్. సో వాళ్ళ మదర్ ఎప్పుడు తనకి చెప్తుంది అనమాట, మై జాబ్ ఈస్ టు ఫీడ్ యువర్ బాడీ, ఫీడ్ యువర్ స్పిరిట్ అండ్ ఫీడ్ యువర్ మైండ్. నీ మైండ్ని, నీ స్పిరిట్ని, నీ బాడీని ఫీడ్ చేయడమే నా జాబ్ అన్నట్టు చెప్తుంది. సో తనకి చాలా పుస్తకాలు ఇస్తుంది అనమాట. సో తను కల్చరల్లీ వైట్ కాకపోయినా ఒక వైట్ పర్సన్ ఎలా పెంచుతారో ఆ టైంలో అలానే తనని పెంచుతూ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాడు అనమాట. సో we tell people to follow their dreams, but you can only dream of what you can imagine, and depending on where you come from, your imagination be quite limited. సో మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తాం కదా, ఫాలో యువర్ డ్రీమ్స్, డ్రీమ్ వెల్, అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటాం కదా.
కానీ మనం మన మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్న దాన్ని బట్టి మన డ్రీమ్స్ని లిమిటెడ్గా ఉంటాయని, ఆ డ్రీమ్స్ని ఎక్స్పాండ్ చేయడానికి మనకి నాలెడ్జ్ కావాలని, అలాగే వాళ్ళ మదర్ తనకి కావాల్సినంత నాలెడ్జ్ ఇచ్చి తనకి లిమిటేషన్స్ లేకుండా పెంచిందని వాళ్ళ మదర్ గురించి చెప్తాడు. సో తనకి ఈ వాళ్ళ మదర్ చైల్డ్హుడ్ గురించి చెప్పేసరికి సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ బుక్ త్రూ అవుట్ రేసి ఈ జాత్యహంకారం, వర్ణ వివక్ష ఇవన్నీ లాజికల్ కాదని చెప్తాడు. సో దాని గురించి ఎలా లాజికల్ కాదనేది చెప్తాడు అనమాట. సౌత్ ఆఫ్రికాలో చైనీస్ ని బ్లాక్స్ గాను, జపనీస్ ని వైట్స్ గాను క్లాసిఫై చేస్తారంట. సో నాకు ఈ లాజిక్ అర్థం కాదు, ఇద్దరు ఒకేలా, ఐ మీన్ కలర్ ఒకేలా ఉంటుంది, చూడడానికి కూడా ఇంచుమించు ఒకేలా ఉంటారు, అయినా ఎందుకు అలా క్లాసిఫై చేస్తారు నాకు అర్థం కాదని చెప్పి అప్పుడు అప్రెసర్స్ అపార్థైడ్ ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎలా కావాలో అలా అన్వయించుకున్నారు అని చెప్పి చెప్తాడనమాట. సో ఎప్పుడైతే ట్రావర్ నోవాకి ఇంత ఫ్రీడమ్ ఇస్తుందో, బాగా అల్లరి చేసేసి స్కూల్లో కానీ వాళ్ళ మదర్ని బాగా ఏడిపిస్తూ ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట స్కూల్లో. ఏంటంటే తను ఒక క్యాథలిక్ స్కూల్లో జాయిన్ చేస్తుంది వాళ్ళ మదర్. సో క్యాథలిక్ స్కూల్లో ప్రేయర్ అయిన తర్వాత ఓన్లీ క్యాథలిక్స్కే గ్రేప్ జ్యూస్ కానీ బ్రెడ్ కానీ ఇస్తారనమాట. సో ట్రావర్ నోవా ఒకసారి అడుగుతాడు, ఓన్లీ క్యాథలిక్స్ క్యాన్ ఈట్ జీసస్ బాడీ అండ్ డ్రింక్ జీసస్ బ్లడ్, రైట్? అండ్ హీ సెడ్ yes, but Jesus wasn't Catholic. He said no, Jesus was Jewish. Well, yes. So you're telling me that if Jesus walked into your church right now, Jesus would not be allowed to have the body and blood of Jesus. So జీసస్ ఈ స్కూల్లో క్యాథలిక్స్కి జ్యూస్ అది పెడుతున్నారు కదా, మరి జీసస్ క్యాథలిక్ కాదు కదా, జీసస్ జూయిష్ కదా, ఎందుకు మరి ఒక సడన్ గా జీసస్ ఇక్కడికి వస్తే జీసస్ కి కూడా జ్యూస్ ఇవ్వరా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో ఇది చాలా హిలారియస్ ఉంటుంది. సో ఇలా ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు ట్రావెల్ వచ్చినప్పటి నుంచి. సో ఒకసారి తనకు కోపం వచ్చి ఇలా ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఆ గ్రేప్ జ్యూస్ ఆ బ్రెడ్ మొత్తం తినేస్తాడు అనమాట. సో ఇలా అల్లరి చేస్తాడని చెప్పి ఆ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. తర్వాత ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతాడు. సో అలా ఈ ఫస్ట్ పార్ట్ ఎండ్ అయ్యేసరికి, అంటే ఇప్పుడు ట్రావర్ నోవా పుట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్తో పెద్ద ఇంటరాక్షన్ ఉండదు అనమాట. సో మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫాదర్ గురించి చెప్తాడు. ఫాదర్ గురించి చెప్పేప్పుడు అసలు ఆలోచిస్తాడు అనమాట, మా ఫాదర్ నా గురించి ఆలోచిస్తాడా అని చెప్తూ ఉంటాడు. దాని గురించి ఒకటి చెప్తాడు అనమాట, రిలేషన్షిప్స్ ఆర్ బిల్ట్ ఇన్ ద సైలెన్స్. You spend the time with people, you observe them and interact with them, and you come to know them, and that is what apartheid stolen from us, time. So నేను ఇక్కడ చాలా మంది మిక్స్డ్ రేస్ పీపుల్ ఉంటారు అనమాట. సో వీళ్ళందరికీ ఫాదర్తో ఇంటరాక్షన్ ఉండదు. సో నాలాగా ఎంతో మంది ఇలాగా ఫాదర్తో రిలేషన్షిప్స్ని కోల్పోయారు. దాని అంతటికీ కారణం అపార్థైడ్. మా లవ్డ్ వన్స్తో టైం లేకుండా ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం, ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ రిలేషన్షిప్ గురించి. బట్ ఇది ఒక స్ట్రైకింగ్ పాయింట్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ గురించి చెప్పేప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక సర్కాస్టిక్ ఒకటి చెప్తాడు అనమాట. సౌత్ ఆఫ్రికాలో ఆ టైంలో ఎవరైనా రెస్టారెంట్ పెట్టాలంటే తెల్లవాళ్ళకి ఒక బాత్రూము, నల్లవాళ్ళకి ఒక బాత్రూము, ఇండియన్స్కి ఒక బాత్రూము, చైనీస్కి ఒక బాత్రూమ్, అలా ఒక రెస్టారెంట్ పెట్టాలంటే 5-6 రెస్ట్ రూమ్స్ కట్టాలన్నమాట. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టాలంటే బాత్రూమ్స్ కూడా కట్టాలని చెప్పి చాలా సార్కాస్టిక్గా చెప్తాడు. అలాగే ఫస్ట్ పార్ట్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళ మదర్ గురించి, ఫాదర్ గురించి, ఎర్లీ అపార్థైడ్లో తను ఎలా పెరిగాడు అనే దాని గురించి మనకు చెప్తాడు అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి తను 13 years అవుతుంది. సో అప్పటికి తను వాళ్ళ మదరు తన మధ్య చాలా కన్వర్జేషన్స్ ఉంటాయన్నమాట. సో ఎలా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, ఎలా చదువుకోవాలి, అండ్ డిఫరెంట్ అపార్థైడ్ మూమెంట్ గురించి చాలా డిస్కషన్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ 2లో ఏంటంటే తనకి వాళ్ళ మదర్కి టీనేజ్ అడాలసెన్స్లో ఉండే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. సో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ చెప్తూ ఉంటుంది. సో ట్రెవర్, రిమెంబర్, ఎ మ్యాన్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై హౌ మచ్ హీ ఎర్న్స్. యూ కెన్ స్టిల్ బి ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ and earn less than your woman. Being a man is not what you have, it's who you are. Being more of a man doesn't mean your woman has to be less than you. సో ఇలాగా అమ్మాయిల గురించి చెప్తూ ఉంటుంది అనమాట, ఎలా డీల్ చేయాలి. సో ఈ పార్ట్ 2 అంతా ఏంటంటే తను ఒక వైలెంట్గా అవ్వకూడదు, తనకి నాలెడ్జ్ రావాలి, జనాల్ని అర్థం చేసుకోవాలి, మంచి హ్యూమన్గా అవ్వాలి అని ఒక అండర్లయింగ్గా ఒక ప్లాట్ వెళ్తూ ఉంటుంది. బట్ సార్కాస్టిక్గా స్కూల్లో తను అమ్మాయిల్ని
ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఫ్లర్ట్ చేయాలి, బట్ తనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తను ఎలా చేయలేడు అని చెప్పేసి పార్ట్ ఉంటుందన్నమాట. సో పార్ట్ త్రీ వచ్చేసి కొంచెం సీరియస్గా ఉంటుంది. మన ట్రెవర్ నోవా పెద్దోడు అయిపోతాడు, కాలేజ్లోకి వచ్చేస్తాడు, అంటే కాలేజ్ కాదు, హై స్కూల్ అవుతుంది. సో ఆ టైంలో పార్ట్ 3 ఉంటుంది అనమాట. సో పార్ట్ 3లో నాకు పర్సనల్గా నచ్చిన హిట్లర్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఈ హిట్లర్ అనే చాప్టర్ ముందు ఒక అనెక్డోట్ చెప్తాడు అనమాట. ఇన్ జర్మనీ నో చైల్డ్ ఫినిషెస్ హై స్కూల్ వితౌట్ లెర్నింగ్ అబౌట్ హాలోకాస్ట్, నాట్ జస్ట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇట్, బట్ హౌ అండ్ why the why and the gravity of it, what it means. As a result, Germans grow up appropriately aware and apologetic. British schools treat colonialism the same way to an extent. Their children are taught the history of the empire with a kind of disclaimer hanging over the whole thing. Well, that was shameful, now wasn't it? In South Africa, the atrocities of apartheid has never been taught that way. We weren't taught judgment or shame. We were taught history the way it's taught in America. In America, history of racism is taught like this. There was slavery, and then there was Jim Crow, and then there was Martin Luther King Jr., and now it's done. It was same for us. Apartheid was bad. Nelson Mandela was freed. Let's move on. Facts, but not many, and never the emotional or moral dimension. It was as if the teachers, many of whom were white, has been given a mandate. Whatever you do, don't make the kids angry. So ఇక్కడ మనకి జర్మన్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్కి, సౌత్ ఆఫ్రికా అమెరికన్ ఎడ్యుకేషన్లో వాళ్ళ దేశాల్లో జరిగిన అప్రెషన్ గురించి వాళ్ళు ఎలా చెప్తారు అనేది మనకి ఈ అనెక్డోట్లో ఉంటుంది అనమాట. సో జర్మన్లో ఎవరైనా చదువుకుంటే హోలోకాస్ట్ గురించి చదువుకోకుండా ఉండరు. అంటే అది ఫ్యాక్ట్స్ కాకుండా హోలోకాస్ట్లో జరిగిన ఎమోషనల్ గ్రావిటీని కూడా జర్మన్స్కి చెప్తారనమాట. బ్రిటిష్లో కూడా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు మేము ఇలాగా మిమ్మల్ని దోచుకున్నాము, అది షేమ్ఫుల్ అన్నట్టు బ్రిటిష్ ఎడ్యుకేషన్లో కూడా చెప్తారు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే, ఓకే ఇక్కడ అపార్థైడ్ జరిగింది, అది అయిపోయింది, నెల్సన్ మండేలాని మేము రిలీజ్ చేసేసాం, యూఆర్ ఫ్రీ నౌ అని ఒక స్టేట్మెంట్ లాగానే ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ దాని యొక్క మోరల్ డైమెన్షన్ కానీ వాళ్ళు నిజంగా ఎంత అప్రెస్ అయ్యారని ఒక మోరల్ అండ్ ఎమోషనల్ డైమెన్షన్ లేదని చెప్పేసి ఎడ్యుకేషన్లో చెప్తాడు. సో ట్రెవర్ నోవా స్కూల్ అయిన తర్వాత తను చాలా పెద్ద కంప్యూటర్ గీక్ అనమాట. సో తన దగ్గర ఒక కంప్యూటర్ ఉంటుంది, ఒక సిటీ డ్రైవ్ ఉంటుంది. సో ఇది ఎర్లీ 2000 లేట్ 2000లో తెలుసు కదా, అందరూ సిడీ డ్రైవ్స్ మ్యూజిక్ అది రైట్ చేస్తారు. సో తినకు ఒక వైట్ ఫ్రెండ్ తినకు ఒక సిడీ డ్రైవ్ ఇస్తాడు అనమాట. సో ఆ సిడీ డ్రైవ్ యూజ్ చేసి తను సాంగ్స్ని పైరేట్ చేసి సిడీలు అమ్ముతూ ఉంటాడు. సో అలా అమ్మడం వల్ల తినున్న ఊళ్ళో చాలా ఫేమస్ అయిపోతాడు అనమాట. సో సడన్ గా ఒక రోజు ఏంటంటే సాంగ్స్ ని మిక్స్ చేసి అమ్ముతూ ఉంటాడు. సో వీళ్ళ ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తాడు అనమాట, నువ్వు ఇలా మిక్స్ చేస్తున్నావు కదా, ఎందుకు నువ్వు ఈ సాంగ్స్ ప్లే చేసి ఒక డీజే అవ్వచ్చు కదా అని చెప్తాడు. సో అలాగే ట్రెవర్ నోవా సడన్ గా తన కంప్యూటర్ ని కొన్ని సీడీలని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ చేస్తాడనమాట డీజే కింద. సో సడన్ గా ట్రెవర్ నోవా చాలా పాపులర్ అవుతాడు. సో అలా చాలా పాపులర్ అవుతాడు. అండ్ అక్రాస్ తినుండే ఒక అలెగ్జాండర్ అనే ఊర్లో ఉంటాడు అనమాట. సో అలెగ్జాండర్ అనే ఊర్లో చాలా పాపులర్ అయిపోతాడు ఒక డీజే కింద. సో ఇదంతా ఏంటంటే 95 విండోస్ డెస్క్టాప్ తో చేస్తాడనమాట. ఓకే, బట్ ఇక్కడ ఒక నేను ఇలా ఎదగడానికి కారణం నా ఫ్రెండ్ ఆండ్రూ కదా, ఒకవేళ నా ఫ్రెండ్ ఆండ్రూ ఆ సిడీ రైటర్ ఇవ్వకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒకటి చెప్తాడు అనమాట. People always lecture the poor, take responsibility for yourself, make something of yourself, but with what raw materials are the people to make something of themselves? People love to say, you give a man a fish and he'll eat for a day. Teach a man to fish, he'll eat for lifetime. What they don't say is, and it would be nice if you gave him a fishing rod. That's the part of analogy that's missing. Working with Andrew was the first time in my life I realized you need someone from the privileged world to come to you and say, okay, here's what you need, here's how it works. Talent alone would have gotten me nowhere without Andrew giving me the CD writer. People say, oh, that's a handout. Now I still have to work to profit by it, but I don't stand a chance without it. సో ఇక్కడ మనకి ఒకటి చెప్తాడు అనమాట. సో ఇది చాలా ఫేమస్ కోట్ కదా, మనం చాలా రెగ్యులర్గా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు.
గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ హిల్ ఈట్ ఫర్ ఎ డే, టీచ్ ఎ మ్యాన్ టు ఫిష్ హిల్ ఈట్ ఫర్ ఎ లైఫ్ టైం. సో నాకు ఈ పారా చదవగానే నా నా చిన్నప్పటి నుంచి మనం అనుకుంటాం కదా, ఫాలో యువర్ డ్రీమ్స్ అని. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నీకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది అని చెప్పేసి మనకు చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్తారు. కానీ ఎలా హార్డ్ వర్క్ చేయాలి, దేని మీద హార్డ్ వర్క్ చేయాలని ఒక మంచి టీచర్ కానీ ఎవరో ఒకళ్ళు మనకి చెప్పాలన్నమాట. సో ఇక్కడ ట్రెవర్ నోవా ఏంటంటే ప్రివిలేజ్డ్ వరల్డ్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి అండర్ ప్రివిలేజ్డ్ వరల్డ్కి చెప్పాలి, ఇది నువ్వు మిస్ అవుతున్నావు అని చెప్పి మనకి రా మెటీరియల్ ఇవ్వాలి. అప్పుడే అండర్ ప్రివిలేజ్డ్ వరల్డ్ ఏదైనా చేయగలదా అని చెప్పేసి మనకి పారాలో చెప్తాడు అనమాట. సో ఈ పారా చదివిన తర్వాత నాకు ఒక్కసారిగా మనకి చెప్తాం కదా, ఫాలో యూర్ డ్రీమ్స్ అని. ఒక్కసారిగా నాకు దాని మీద పర్సెప్షన్ మారిపోయింది అనమాట. ఫాలో యూర్ డ్రీమ్స్ అని చెప్పడం చాలా ఈజీనే, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన నేపథ్యం బట్టి మనం ఏం డ్రీమ్ చేయగలము, మనకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఏం రిసోర్సెస్ లేవు అనేది ఎవరో ఆలోచించరు. జస్ట్ హార్డ్ వర్క్ చెయ్యి, నీ డ్రీమ్స్ ని ఫాలో అంటారు. బట్ ప్రివిలేజ్డ్ వాళ్ళ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి చెప్పాలని చెప్పేసి ఇందులో చెప్తాడు అనమాట. అండ్ ఇదే చాప్టర్ లో సౌత్ ఆఫ్రికాలో పిల్లలకి పేర్లు ఎలా పెడతారు, అసలు ఈ చాప్టర్ పేరే హిట్లర్. సో సౌత్ ఆఫ్రికాలో పిల్లలకి మొత్తం 3 పేర్లు పెడతారు అనమాట. అది ఎలా అంటే ఒక యూరోపియన్ ఆర్ ఇంగ్లీష్ నేమ్, సెకండ్ వచ్చేసి వాళ్ళ నేటివ్ నేమ్, మూడోది వచ్చేసి సర్ నేమ్ అనమాట. సో ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి బైబిల్ నుంచి పిక్ చేసుకుంటారు, లేకపోతే ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ కానీ లేకపోతే హిస్టరీ బుక్స్ నుంచి పిక్ చేసుకుంటారు అనమాట. సో అలాగే సౌత్ ఆఫ్రికాలో హిట్లర్, ముసోలిని, నెపోలియన్ అలాగా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ద పర్సన్ ఆ నేమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్తా ఉంటాడు అనమాట. సో అలా హిట్లర్ గురించి చెప్పేప్పుడు ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకొస్తాడు. The thing Africans don't have that Jewish people do have is documentation. The Nazis kept meticulous records, took pictures, made films, and that's really what it comes down to. Holocaust victims counts because Hitler counted them. 6 million people killed. We can all look at the number and rightly be horrified. But when you read through the history of atrocities against Africans, there are no numbers, only guesses. It's hard to be horrified by a guess. When Portugal and Belgium were plundered Angola and the Congo, they weren't counting the black people they slaughtered. How many people died harvesting rubber in the Congo, in the gold and the diamond mines of Transvaal? So in Europe and America, yes, Hitler is the greatest madman in history. In Africa, he's just another strongman from the history book. In all my time hanging out with Hitler, I never once asked myself, why is the name Hitler? His name was Hitler because his mom named him Hitler. So వాళ్ళ ఫ్రెండ్కి హిట్లర్ అనే పేరు ఎందుకు వచ్చింది అని నేను ఎప్పుడు తను అడగలేదు అనమాట. అండ్ దాని రిలేటెడ్గా మనకి జూయిష్ పీపుల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జూయిష్ పీపుల్ మీద జరిగినవి యూరోప్లో కానీ అమెరికాలో కానీ చాలా చాలా ఎక్కువగా మనకి బుక్స్ కానీ మూవీస్ కానీ ఉంటాయి, ఆఫ్రికన్ దాంట్లో ఉండవు అనేసి చెప్తాడు అనమాట. సో జూయిష్ పీపుల్ పర్సిక్యూషన్కి డాక్యుమెంటేషన్ ఉంది, ఎంతమంది చనిపోయారు అనేది ఒక డాక్యుమెంటేషన్ ఉంది, కానీ ఆఫ్రికన్స్ ఎంతమంది చనిపోయారు అనేది డాక్యుమెంటేషన్ లేదు. సో ఎవరు లెక్క పెట్టలేరు, మనం ఎంతమంది చనిపోయారు అనేది ఒక గెస్ తోటే ఉంటుందని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్ జరుగుతుంది. వీళ్ళు ట్రెవర్ నోవా మ్యూజిక్ డీజే చేస్తూ ఉంటాడు, అండ్ ట్రెవర్ నోవా ఫ్రెండ్ హిట్లర్ ఏమో డాన్సర్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిపి ట్రెవర్ నోవా పాపులర్ అయిపోతాడు. సో ఎప్పుడైతే ట్రెవర్ నోవా పాపులర్ అయిపోయాడో సౌత్ ఆఫ్రికా మొత్తం వీళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారనమాట. సో అలా ఒకసారి జూయిష్ స్కూల్కి వెళ్తాడు. సో జూయిష్ స్కూల్కి వెళ్ళి సడన్ గా కమాన్ హిట్లర్ కమాన్ హిట్లర్ కమాన్ హిట్లర్ అని అరుస్తూ ఉంటాడు అనమాట మ్యూజిక్ స్టార్ట్ అయ్యేప్పుడు. సో తనకి అప్పటికి హిట్లర్ అవన్నీ తెలియదు. సో సడన్ గా టీచర్స్ అందరూ అఫెండ్ అయ్యి వచ్చి ఆపమని చెప్తారు. సో ట్రెవర్ నోవా ఇదేంటి నేను నల్లవాడిని కాబట్టి ఆపమంటాడేమో అని చెప్పి ఒక మిస్కమ్యూనికేషన్ తోటి వాళ్ళతో గొడవ పడతాడు అనమాట. గొడవ పడి స్కూల్ నుంచి బయటకు వచ్చేసి కారిడార్ లో గో హిట్లర్ గో హిట్లర్ గో హిట్లర్ అని చెప్పేసి డాన్స్ చేస్తూ వాళ్ళని ఇరిటేట్ చేస్తాడు. అలా ఈ హిట్లర్ అనే స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఈ థర్డ్ పార్ట్ లో ఏంటంటే అపార్థైడ్ ఎండ్ అయిపోతుంది, డెమోక్రసీ వస్తుంది. సో ఆ ఇంప్లికేషన్స్ గురించి ఒక 2 లాంగ్ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. సో సడన్ గా అపార్థైడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద నల్ల వాళ్ళు ఈ పీపుల్, నేటివ్ పీపుల్ అందరూ ఏంటంటే ఫార్మ్స్ లో వర్క్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే అపార్థైడ్ ఎండ్ అయిపోయిందో అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల క్రైమ్ పెరిగిపోతుంది అనమాట. సో ఒకసారి ట్రెవర్ నోవా జైల్లో వెళ్తాడు ట్రాఫిక్ టికెట్ వచ్చి. సో అప్పుడు ఒక మనిషిని కలుస్తాడు అనమాట. ఆ మనిషి హల్క్ లాగా పెద్దోడు ఉంటాడు అనమాట. సో వాడికి ఇంగ్లీష్ రాదు, చదువు లేదు, ఏం లేదు, బట్ వాడికి ఏం తెలియదు, అలాగా రాయిలా ఉంటాడు. సో వాడి లాంగ్వేజ్ కూడా సవానా అని చెప్పేసి వేరే లాంగ్వేజ్, పోలీస్ కూడా ఆ లాంగ్వేజ్ రాదు. సో పోలీసు తను
స్ట్రగుల్ అవుతుంటే ట్రెవర్ నోవా వెళ్ళి హెల్ప్ చేస్తాడనమాట. ట్రెవర్ నోవా వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఇద్దరికి కమ్యూనికేట్ చేస్తాడు. సో బేసికలీ అతన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. బట్ ట్రెవర్ నోవా తన లాంగ్వేజ్లో మాట్లాడేప్పటికీ తను చాలా స్వీట్ పర్సన్ అని తెలుస్తుంది అనమాట. సో అప్పుడు మనకు ఒక కోట్ చెప్తాడు, నెల్సన్ మండేలా కోట్. ఇఫ్ యూ టాక్ టు ఎ మ్యాన్ ఇన్ ఎ లాంగ్వేజ్ he understands, that goes to his head. If you talk to him in his language, that goes to his heart. So I understand that you have a culture and identity that exists beyond me. I see you as a human being. సో మనకి ఈ సౌత్ ఆఫ్రికాలో అపార్టైడ్ టైంలో వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా, సో లాంగ్వేజెస్ మధ్యన బ్యారియర్ లేకుండా చేస్తారనమాట ఆఫ్రికనర్స్. సో అప్పుడు ఎప్పుడైతే ఈ ట్రెవర్ నోవా వెళ్ళి తన లాంగ్వేజ్లో మాట్లాడతాడో తను ఓపెన్ అప్ అవుతాడు అనమాట, ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని. సో తనకి జాబ్ ఉండదు. జాబ్ లేకపోయేసరికి వాళ్ళ పిల్లలకి ఆకలేయడం వల్ల ఇంకా తప్పక దొంగతనం చేస్తాడు. తను అరెస్ట్ అయ్యి జైలుకి వస్తాడు అనమాట. సో ట్రెవర్ నోవా రిలీజ్ అయ్యేప్పుడు ఒకటి అనుకుంటాడు, సో వీడికి చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, అసలు ఏమీ తెలియదు, వీడికి ఒక 35 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత 35 సంవత్సరాలు వీడు ఎలా బతుకుతాడని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట. ట్రెవర్ నోవా చాలా బాధపడుతూ బయటకు వస్తాడు. సో ఈ బయటకు వచ్చేప్పుడు బెయిల్కి డబ్బులు అడుగుతాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ బెయిల్కి డబ్బులు అరేంజ్ చేస్తాడు. బయటకు వస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి వచ్చేసి ఏమీ జరగలేనట్టే ఇంట్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో కానీ వాళ్ళ మదర్, ఇంటికి డబ్బులు ఇచ్చింది వాళ్ళ మదరే అనమాట. సో అప్పుడు వాళ్ళ మదర్ ఒకటి చెప్తుంది అనమాట, I know you see me as a some crazy old bitch nagging at you, she said, but you forget the reason I ride you so hard and I give you so much shit is because I love you. Everything I have ever done, I have done from a place of love. If I don't punish you, the world will punish you even worse. The world doesn't love you. If the police get you, the police don't love you. When I beat you, I'm trying to save you. When they beat you, they're trying to kill you. So ఈ చాప్టర్లో స్టార్టింగ్లో ఒక అనెక్డోట్లో ఏం చెప్తాడంటే, నల్ల వాళ్ళని పోలీసుల కన్నా ముందర వాళ్ళ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు అనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ ప్యాసేజ్లో వాళ్ళ మదర్ చెప్పినట్టే, సో నిన్ను ఇలా కొట్టినా దండించినా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాను, ప్రపంచంలో వేరే ఎవరో నిన్ను శిక్షించే ముందర నేనే శిక్షిస్తున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అలాగే ఇది ఎండ్ అవుతుంది. అండ్ ఈ బుక్లో లాస్ట్ చాప్టర్ మై మదర్స్ లైఫ్. సో మై మదర్స్ లైఫ్ ఏంటంటే మళ్ళీ తన చైల్డ్హుడ్ నుంచి టిల్ డేట్ వాళ్ళ మదర్ లైఫ్ గురించి చెప్పుకుంటూ వస్తాడు అనమాట. సో వాళ్ళ మదర్ మనం ముందర అనుకున్నట్టే షీఈ్ ఎ వెరీ ఓపెన్, ఫ్రీ, కరేజియస్ ఉమెన్ అనమాట. సో కరేజియస్ ఉమెన్. సో తనకు కావాలనుకుంది కాబట్టి తనకు పిల్లల్ని కంది. సో తను ఆ పర్టికులర్ సమాజంలో ఉన్న కట్టుబాట్లను కానీ ఏమీ లెక్క చేయదు, తనకి ఏం చేయాలనుకుంటుందో అదే చేసే ఒక ఓపెన్ ఫ్రీ సోల్ అన్నట్టు చెప్పుకొస్తాడు. సో తను తను పుట్టిన ఒక 9 yearsకి ఒక అబెల్ అనే ఒక మెకానిక్తో లవ్లో పడి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తన గురించి చెప్తుంది అనమాట. Abel wanted a traditional marriage with a traditional wife. For a long time, I wondered why he ever married a woman like a mom in the first place, as she was the opposite of that in every way. సో అబెల్ అనేవాడు సంహౌ ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ వీళ్ళ మదర్ అసలు ట్రెడిషనల్ కాదనమాట. సో షీస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు వాట్ హీ సే. సో అబెల్ గురించి ఇంకొక మాట చెప్తారనమాట, హీస్ లైక్ అన్ ఎగ్జాటిక్ బర్డ్ కలెక్టర్. వాళ్ళ మదర్ చెప్పింది, షీ సెడ్ హీ ఓన్లీ వాంట్స్ ఏ ఉమెన్ హూ ఈస్ ఫ్రీ బికాస్ హిస్ డ్రీమ్ ఇస్ టు పుట్ హెర్ ఇన్ కేజ్. సో అబెల్ గురించి వాళ్ళ మదర్ ఇలా చెప్తుంది అనమాట. సో తను ఎప్పుడు ఒక ఇండిపెండెంట్ ఉమెన్నే ఒక ట్రెడిషనల్ ఉమెన్ని ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఎందుకంటే ఆ ఉమెన్ని పట్టుకుని ఒక పంజరంలో పెట్టాలనేది తన కోరిక అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట. అండ్ సంహౌ ట్రెవర్ నోవాకి అబెల్ మీద నమ్మకం ఉండదు. సో ట్రెవర్ నోవా అబెల్ ఒక మెకానిక్. సో ట్రెవర్ నోవా వాళ్ళ మదర్ తనకున్న హౌస్ అమ్మేసి అబెల్కి ఒక గరాజ్ పెట్టిస్తుంది అనమాట. సో గరాజ్ పెట్టించి ఎంత గరాజ్ పెట్టించినా అబెల్ సక్సెస్ అవ్వలేడు అనమాట. ఎందుకంటే అబెల్కి ఒక విపరీతమైన డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. తను ఎంత కష్టపడినా సరే ఈవినింగ్ అయ్యేసరికి తాగేసి డబ్బులన్నీ పాడు చేసేస్తూ ఉంటాడు. సో ఇలా కాదని చెప్పేసి వాళ్ళ మదర్ జాబ్ కూడా మానేసి అబెల్తో పాటు గరాజ్ చూసుకుంటుంది. సో సడన్ గా వాళ్ళ బిజినెస్ బూమ్ అవుతుంటుంది అనమాట. సడన్ గా నీ భార్య వల్ల నీ బిజినెస్ బాగుపడుతుందని ఎవరో అంటారు. దానివల్ల అబెల్కి కోపం వచ్చేస్తుంది, తాగేసి వచ్చేసి ట్రెవర్ నోవా అని వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటాడు అనమాట. సో ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటది.
సో ట్రెవర్ నోవా వాళ్ళ మదర్ ప్యాట్రిషియా చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మా ఆయన కొడుతున్నాడు అని చెప్పిన పోలీసులు పట్టించుకోరు, ఇది జనరల్గా ఫ్యామిలీలో జరిగేదమ్మా, జనరల్గా ఫ్యామిలీలో జరిగేదమ్మా అని చెప్పేసి పోలీసులు పంపించేస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇంకా నువ్వు అబెల్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో ఒక సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళ మదర్కి ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ తన ఇల్లు తనకున్న రిసోర్సెస్ అన్ని అబెల్ సక్సెస్ కోసం పెట్టేస్తుంది అనమాట. కానీ అబెల్ చాలా టాక్సిక్ అయిపోతాడు, టాక్సిక్ అయిపోయి విపరీతంగా హింసిస్తూ ఉంటాడు అనమాట. సో ఒక రోజు ఏంటంటే ఒక ట్రెవర్ నోవా మదర్ని సైకిల్ ఇచ్చి కొడతా ఉంటాడు అనమాట. ఇంకా ట్రెవర్ నోవా అది చూసి తట్టుకోలేక ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. నేను ఇంకా భరించలేను, నువ్వు కూడా వచ్చాయని చెప్తే వాళ్ళ మదర్ రాదనమాట. సో వాళ్ళ మదర్ మీద కోపంతో తిను బయటకు వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఎంతో బాధతో తను ఇలా చెప్తాడు అనమాట, మై మదర్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ మీ టు ఎ డిఫరెంట్ వరల్డ్ దెన్ ద వన్ షీ గ్రూ అప్ ఇన్. షీ బాట్ మీ ద బుక్ షీ నెవర్ హ్యాడ్ got to read. She took me to the schools that she never got to go. I immersed myself in those worlds and I came back looking at a world a different way. I saw that no, not all families are violent. I saw the futility of violence, the cycle and just repeats itself, the damage that inflicted on people that they turn against themselves. సో వాళ్ళ మదర్ తను చిన్నప్పటి నుంచి ఎలా పెంచింది, తనకి ఒక కొత్త ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేసింది, ఇంత అప్రెషన్ ఉన్నా సరే, ఇంత డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నా సరే తనకి ఎప్పుడు ఎడ్యుకేషన్లో కానీ పుస్తకాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా పెంచుతుంది అనమాట. సో లవ్ ఈజ్ ఎ క్రియేటివ్ యాక్ట్. వెన్ యూ లవ్ సమ్వన్ యూ క్రియేట్ ఎ న్యూ వరల్డ్ ఫర్ దెమ్. మై మదర్ డిడ్ దట్ ఫర్ మీ అండ్ విత్ ద ప్రోగ్రెస్ ఐ మేడ్ అండ్ ఐ థింగ్స్ ఐ లెర్న్, ఐ కేమ్ బ్యాక్ అండ్ క్రియేటెడ్ ఎ న్యూ వరల్డ్ అండ్ న్యూ అండర్స్టాండింగ్ ఫర్ హర్. After that, she never raised her hand to her children again. Unfortunately, by the time she stopped, Abel has started. So, ఎవరైనా ఒకళ్ళు ప్రేమించినప్పుడు మనం ప్రేమించిన వాళ్ళ గురించి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం. అలాగే మా మదర్ నా గురించి ఇంత కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. నేను కూడా మా మదర్కి అంతే కొత్త ప్రపంచాన్ని తన నా మీద పెట్టిన ఎఫర్ట్ ఫోకస్కి నేను ఎప్పుడూ తీసుకోకుండా నేను పెరిగానని చెప్తాడు. బట్ తను అది రియలైజ్ అయ్యి నన్ను కొట్టడం మానేస్తుంది. బట్ ఆ టైంకి అబెల్ తనని కొట్టడం స్టార్ట్ చేస్తాడని చెప్తాడు. సో ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా అయిపోతుంది అనమాట. ఒక 6 months వీళ్ళు గొంగళ పురుగులు తిని బతుకుతారు. సో సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే డబ్బు లేని వాళ్ళందరూ గొంగళ పురుగులు తింటారు అనమాట. సో గొంగళ పురుగులు అనేవి ఇంకా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పూర్ పీపుల్ తినేది. అలా ఒక 6 months గొంగళ పురుగులు తిని బతకడం, ఇంకా అలా చాలా పూర్ అయిపోతారు. సో అలా ఇంకా ట్రెవర్ నోవా బయటకు వెళ్ళిపోయి ఇంకా తన లైఫ్లో బిజీ అయిపోతాడు అనమాట. ఇలా డీజే చేసుకుంటూ రేడియో జాకీ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతాడు. తన మదర్ గురించి చెప్తా ఉంటాడు, ఎందుకు నువ్వు బయటకు వచ్చేవు అని చెప్పేసి. సో ఇలా ట్రెవర్ నోవా తర్వాత ఇంకో 2 పిల్లలు పుడతారు వాళ్ళ మదర్కి. సో అప్పుడు చెప్తాడు అనమాట వాళ్ళ మదర్ ఎందుకు బయటకు రాలేకపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే పోలీసులు హెల్ప్ చేయట్లేదు, తన ఫ్యామిలీ హెల్ప్ చేయట్లేదు, తన దగ్గర డబ్బులు కూడా లేవు, ఇంకా ఇలా ఉండే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళగలదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సో ఒక రోజు ఏంటంటే అబెల్ ఇంకా టాక్సిక్ అయిపోయి వాళ్ళ మదర్ని ఒక గన్తో షూట్ చేసేస్తాడు అనమాట. గన్తో బ్యాక్ సైడ్ మెడ మీద షూట్ చేసేస్తాడు. సో తనని ఐసీయూలో పెట్టి ట్రెవర్కి ఫోన్ చేస్తాడనమాట. సో ట్రెవర్ వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. బాధపడుతూ ఉండి డాక్టర్స్ ఆపరేషన్ చేయమని అంటాడు. సడన్ గా నర్స్ వచ్చి మీ మదర్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. పర్లేదు నేను డబ్బులు కడతాను, మా మదర్కి ఆపరేషన్ చేయండి అని చెప్తాడు. సో అందరూ ఇలాగే చెప్తారు, డబ్బులు కడతామని, ఇది చాలా ఎక్కువ డబ్బులు అవుతుంది అని చెప్పేసి నర్స్ అంటూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ట్రెవర్ నోవా ఎంత అవుతుంది అని అడుగుతాడు. 5 లక్షల rands అంటే సౌత్ ఆఫ్రికన్ కరెన్సీలో 5 లక్షలు అవుతుంది అని చెప్తాడు. అండ్ ఒక్కసారిగా ట్రెవర్ నోవా ఆలోచిస్తాడు అనమాట, 5 లక్షల అని. మా మదర్ ఒకవేళ నేను 5 లక్షలు కట్టి మా మదర్ చనిపోతే ఏంటి, మా మదర్ ఎలా ఫీల్ అవుతుంది అని తనకు ఒక థాట్ వస్తుంది. తను నన్ను చిన్నప్పటి నుంచి ఈ దరిద్రం నుంచి, ఈ బ్లాక్ ట్యాక్స్ అనే ఒక ఫినామినన్ నుంచి నన్ను బయటకు తీసుకురావడం కోసమే తన ఫోకస్ అంతా పెట్టింది. సడన్ గా ఇప్పుడు నేను 5 లక్షలు కట్టి తను మళ్ళీ నేను ఇదే సైకిల్లో ఇదైపోతే తను హ్యాపీగా ఉండగలదని ఒక థాట్ ఫ్లాష్ అవుతుంది. బట్ చిన్నప్పుడు ట్రెవర్ నోవాని కాపాడే క్రమంలో తను ఒకసారి బస్సులోంచి ట్రెవర్ నోవాని ఇసిరేసి తను కూడా దూకేస్తుంది అనమాట. సో ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి, పర్లేదు నేను ఈ కేజీలో ఉండిపోయినా పర్లేదు, మా అమ్మని కాపాడుకోవాలని చెప్పేసి, సరే నేను పే చేస్తాను, మీరు ఆపరేషన్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. బట్ సడన్ గా డాక్టర్ బయటకు వచ్చి, ఈ రోజు ఒక మెడికల్ మిరాకిల్ జరిగింది, మీ అమ్మగారికి ఇక్కడ బుల్లెట్ దిగినా సరే అది స్పైనల్ కార్డ్ పక్క నుంచి ప్రతి నరాన్ని తప్పించుకుని నోట్లోంచి బయటకు వచ్చేసింది, కుట్లేస్తే సరిపోతుంది, ఏం ఆపరేషన్ చేయగలదని డాక్టర్ వచ్చి చెప్తాడు అనమాట.
సో ట్రెవర్ నోవా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో అలా తను స్పృహలోకి వచ్చిన తర్వాత ట్రెవర్ నోవా చాలా ఏడుస్తాడు అనమాట. అప్పుడు ఈ బుక్ ఎలా ఎండ్ అవుతుందంటే అడుగుతుంది అనమాట, నీకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అని చెప్పేసి ట్రెవర్ నోవా వాళ్ళ మదర్ని అడుగుతాడు. అడిగితే వాళ్ళ మదర్ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తుంది. నర్స్ లేదని చెప్పింది అంటే, ఏ లేదు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, జీసస్ ఈజ్ మై హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తుంది అనమాట. కానీ జీసస్ వచ్చి డబ్బులు కట్టలేదు కదా అని చెప్పేసి ట్రెవర్ నోవా అంటాడు. జీసస్ డబ్బులు కట్టే ఒక కొడుకుని ఇచ్చాడు కదా అని చెప్పేసి సార్కాస్టిక్ గా చెప్తుంది. అలా మన బోనెక్ క్రైమ్ బుక్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఈ బుక్ చదువుతున్న కొద్దీ మనకి డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. అప్రెషన్ కానీ ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ని మనని ఒక రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకెళ్తాడు అనమాట ట్రెవర్ నోవా. సో ఈ బుక్ లాంగ్వేజ్ కూడా ఏంటంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఒక సీజన్ రైటర్ రాసినట్టు కాకుండా ఒక ఫ్రెష్ రైటర్ రాసినట్టు. మనకి ట్రెవర్ నోవా డైలీ షో చూస్తే ఎలా ఉంటుందో అలాగా హ్యూమరస్ గా ఉంటుంది. నేను అంత హ్యూమరస్ గా చెప్పలేదు, బట్ బుక్ చాలా హ్యూమరస్ గా ఉంటుంది అనమాట. సో అప్రెషన్ ఈజ్ అ బ్యాడ్ థింగ్. మనం ఈ పుస్తకంలో చూసాం కదా, అప్రెషన్ వల్ల చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ కాకుండా పోతారు. ఇప్పుడు ఈ బుక్ లో ట్రెవర్ నోవా చెప్పిన విషయాలు మనం కరెంట్ సమాజానికి కూడా అన్వయించుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనం ఏ దేశం చూసుకున్నా కూడా సమాజం చాలా పోలరైజ్ అయిపోతుంది కదా. సో మనల్ని గవర్నమెంట్స్ కానీ లేకపోతే లీడర్స్ కానీ ఏంటంటే నువ్వు ఇది అని చెప్పేసి ప్రతి మనిషికి ఒక ట్యాగ్ ఇస్తున్నారు. సో ఆ ట్యాగ్ ఇవ్వడం వల్ల మనలో మనమే ద్వేషించుకోవడం, ఆ ద్వేషాన్ని మనల్ని రూల్ చేసే వాళ్ళు అది వాడుకుని మనల్ని మన మీదే ప్రయోగిస్తారనమాట. సో అదే అపార్థైడ్ లాజిక్ కూడా అని చెప్పేసి ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో దట్స్ బోనెక్ క్రైమ్. చదవండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ రీడ్, యూ విల్ ఆల్ ఎంజాయ్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కామెంట్, I'll respond. చాలా కామెంట్స్ వచ్చాయి, ఒకసారి చూసి. Make something of yourself, take responsibility for yourself. True. I have used much earlier versions of Windows 3.11 for workgroups. Follow your dreams, try to look at the camera. Okay. సౌత్ ఆఫ్రికాలో మనిషికి 3 పేర్లు. అవును. సో అది ఏంటంటే ఒక యూరోపియన్ వైట్ పీపుల్ పిలవడానికి ఈజీగా ఉండడానికి ఇంగ్లీష్ నేమ్, వాళ్ళ కోసం నేటివ్ గా ఒక నేమ్ పెట్టుకుంటారు అండ్ ఒకటి సార్ నేమ్ అనమాట. గ్రేట్ అబ్జర్వేషన్, దేర్ వాస్ డాక్యుమెంటేషన్ ఆన్ హౌ మెనీ జూయిష్ పీపుల్ డైడ్ అండ్ వేర్. యా, సో అదే కదా మనకి హాలీవుడ్ మూవీస్ తీసుకున్నా లేకపోతే మన పాపులర్ నావెల్స్ తీసుకున్న World War II మీద ఎక్కువ నావెల్స్ వచ్చాయన్నమాట. సో Catch-22 కానీ లేకపోతే మ్యాన్ సర్చ్ ఫర్ ఎ మీనింగ్ కానీ నైట్ కానీ మనకి హాలోకాస్ట్ సర్వైవల్ స్టోరీస్ అనేవి చాలా పాపులర్. సౌత్ ఆఫ్రికన్ అప్రెషన్ మీద కానీ సౌత్ ఆఫ్రికన్ జరిగిన అన్యాయాల గురించి కానీ చదవాలంటే నోటబుల్గా మేబీ బోనెక్ క్రైమ్ ఒక బుక్ ఉంది, నెల్సన్ మండేలా ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నెల్సన్ మండేలా, ఎస్, హల్క్ పార్ట్ చాలా హ్యూమరస్ గా చెప్తాడు. సౌత్ ఆఫ్రికా దో హ్యాస్ ఓన్లీ 5 crore పీపుల్, ఇట్స్ ఏ హైలీ డైవర్స్ సొసైటీ అండ్ లాంగ్వేజ్. ఎస్, సో సౌత్ ఆఫ్రికా మనలాగే చాలా డైవర్స్, మన ఇండియన్ లాగే చాలా డైవర్స్ కంట్రీ అనమాట. సో బట్ సో మనలాగే మన ఇండియా లాగే వాళ్ళు కూడా రేసెస్ మధ్యన గొడవలు ఇవన్నీ ఉంటాయి. సేమ్ కొంచెం ఇండియాతో కంపారిటివ్లీ ఉంటుంది అనమాట. ఐ డోంట్ పనిష్ యూ, ద వరల్డ్ పనిష్ ఈవెన్ వర్స్. అంతే కదా మరి, ఫస్ట్ పేరెంట్సే పనిష్ చేయాలి, లేకపోతే ప్రపంచం ఖచ్చితంగా లైఫ్లో మనకన్నీ నేర్పిస్తుంది. మదర్ హ్యాస్ గుడ్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ట్రూ. కింద పైన లైక్ ఇండియా అపార్ట్ పాపులేషన్. యా,
క్యాటర్‌పిల్లర్స్ యెస్. సౌత్ ఆఫ్రికాలో పేదవాళ్ళు క్యాటర్‌పిల్లర్స్ అంటే గొంగళి పురుగులు తింటారు. ఇంకా వాళ్ళు పుస్తకంలో చాలా చెప్తాడనమాట. వాళ్ళు చిన్నప్పుడు ఇంకా వేరే వేరేవి కూడా తినేవాడిని. చైల్డ్‌హుడ్ ఈస్ గైడెడ్ లివింగ్ టు ఎక్విప్ ఫ్రీ లివింగ్ ఇన్ ఫ్యూచర్. ట్రూ. సో, మనం పేరెంట్స్ కూడా చైల్డ్‌హుడ్ నుంచి మనం ఫ్రీ స్పిరిట్, ఫ్రీ అంటే ఎక్కువ ఆలోచించడం, మన ఆలోచనలకి పరిధి లేదని పిల్లలకి నేర్పించాలి. ఈ బుక్‌లో వాళ్ళ మదర్ అదే చేస్తదనమాట. డిడ్ యూ ఇన్వైట్? ఐ సీ లెస్ పార్టిసిపేషన్. యాహ్! దట్స్ ఫైన్. ఎండింగ్ ఆన్ ఎ సార్కాస్టిక్ నోట్. యెస్. థాంక్స్ శ్రీశైల్ గారు. సో, అందరూ లైవ్‌లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ఆహ్, ఆహ్, ఇచ్చిన శ్రీశైలారెడ్డి గారికి, అండ్ ఇలాంటి ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసిన శ్రీశైలారెడ్డి గారు అండ్ పడాల గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. యువర్ స్మైల్ ఈస్ ఆల్సో నైస్. థ్యాంక్ యూ. I have a question which does the non-linear depiction of the novel affects the reader's interest? యాక్చువల్లీ నవల్ నాన్ లీనియర్గా ఉన్నా సరే ట్రెవర్ నోవా రైటింగ్ స్టైల్ చాలా ఫ్లిప్పింగ్గా ఉంటుంది అనమాట. అప్పుడే కామెడీ చాలా హిలారియస్గా రాస్తాడు, అప్పుడే చాలా సీరియస్గా రాస్తాడు. సో బుక్ మీకు అసలు చాలా సింపుల్గా ఈజీగా చదవడానికి ఉంటుంది. సో బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అగైన్. బాయ్.